రెండు తెలుగు రాష్ట్రాలలో రేపు ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. ఇక ఓటు పర్సెంటేజ్ వరకు వచ్చినట్టు ఏది ఉంటే కొన్ని ప్రాంతాలలో 25-30% నమోదు అవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలి అంటున్నారు ప్రముఖ సినీ నిర్మాత, దర్శక నిర్మాత, అలాగే సినీ హీరోగా ఉన్నటువంటి తరుణ్ భాస్కర్. అసలు ఓటు విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, మీరు జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే 25%, 30% ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది. ఓటు డేను సెలవు దినంగా భావిస్తున్నటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి. ఓటు గురించి మీ అభిమానులకి, అలాగే తెలంగాణ రాష్ట్ర, ఏపీ రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంటే ఏం లేదండి. ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా ఫోన్లలో వచ్చే వరకు థియేటర్లకు వస్తలేరు, ఓటేనికి వస్తలేరు. సో సినిమాలు మారవు, గవర్నమెంట్లు మారవు. సో దయచేసి కదలండి. ఏం జరుగుతుంది అని ఫోన్లో చూడకండి, మార్చండి. మీరు మీ ఫోన్లో కనిపించేటట్టు చేసుకోండి. సో బీ యాక్టివ్, కమ్ అవుట్ దేర్ అండ్ లివ్ అ వెరీ వెరీ యాక్టివ్ లైఫ్. థియేటర్కి రండి, దయచేసి ఓటు కూడా వేయండి. ఎట్ ద సేమ్ టైము మందు, మద్యము, అలాగే ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు, వీటి మీద బాగా మనం చూస్తూ ఉంటాము. వాటి కోసము, అవేర్నెస్ కోసము ప్రజలకు చెప్పాలనుకుంటే, ఒక రోజు కోసం చూసుకుంటే 5 సంవత్సరాల జీవితం కనబడతా ఉంటుంది. దాని గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే మీ ఒక సినిమా వేలో చెప్పాలనుకుంటే దాన్ని సింపుల్గా నేను చెప్పాలంటే, లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ కోసం ఎవరు చూస్తలేరు, ఇమీడియట్ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసమే చూస్తున్నారు. ఏదైనా కానీ మనకి ఇప్పుడు ఆకలేసి ఇది తిందాం అనుకున్నామంటే లావ్ ఎక్కుతాము, హెల్త్కి మంచిది కాదు. కానీ కొంచెము లాంగ్ టర్మ్ బెనిఫిట్స్కి చూసుకుంటేనే మనకి ఏ రోజు కూడా మంచి జరిగేటట్టు మనం డైలీ లైఫ్లో చూసుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అనేది ఆల్వేస్ అన్హెల్దీయే. అది మనము గుర్తించిన రోజు కొంచెం మంచిగా మారుతుంది సొసైటీ అనుకుంటున్నాను. అవేర్నెస్ కోసం మీరు ఏమైనా చేయదలుచుకున్నారా? ఎందుకంటే ముఖ్యంగా ఇది రేపటి వరకే ఉంది, కానీ నెక్స్ట్ టైం అయినా ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, కానీ అది ప్రజల్లోకి పోవడానికి మరి ఏం డిస్టర్బెన్స్ ఉందో తెలియదు. కానీ ఓటింగ్ వరకు అయితే రానటువంటి పరిస్థితి. కనీసం 40-45% కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కనబడట్లేదు. మొత్తం అందరూ సెలవు దినంగా భావించి ఏటో టూర్స్ పోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాంటి వారి కోసం ఏమైనా షార్ట్ ఫిలిం లెక్క, లేకపోతే ఏదైనా ఆలోచనలు ఏమైనా చేస్తే బాగుంటుందేమో కదా? లేదు, తప్పకుండా ప్రతి ఒక్క ఫిల్మ్లో కూడా మనము రెస్పాన్సిబిలిటీ బేర్ చేయాలి. ఎందుకు అంటే మనము జెన్యూన్ టాపిక్స్ మాట్లాడినప్పుడే అది రిలేటబిలిటీ కూడా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో కూడిన రిలేటబిలిటీ ఏదైతే ఉన్నదో అది చాలా దూరం వెళ్తుంది అనేసి నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను ఇప్పుడు. సో తప్పకుండా ఈ ఇష్యూ ఏదైతే ఉందో, నేను ఎప్పటి నుంచో చూస్తున్న డిక్లైన్ అనేది అవుతుంది. ఇప్పుడు అలార్మింగ్ రేట్లో మనకి ఓటర్స్ ఏదైతే యాక్టివిటీ ఉన్నదో చాలా డిక్లైన్లో ఉంది. సో దీనికి జరిగే నష్టం ఏంది, పర్సనల్గా మనకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అన్నది కూడా ఒక అండర్ కరెంట్లో స్టోరీస్ అనేది సినిమా ఇండస్ట్రీలో రావాలి, వస్తుంది. నేను ప్రయత్నిస్తా. అట్లాంటి సినిమాలు వచ్చినాయి కూడా అవేర్నెస్ గురించి, చాలా పెద్ద ఇండస్ట్రీ హిట్లు కూడా అయినాయి. అండ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఐ ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ తోటి ఈ టాపిక్స్ మీద ఒక ఫిల్మ్ది కూడా మ్యారథాన్ రన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇది తరుణ్ భాస్కర్ చెప్తున్నమాట. ఖచ్చితంగా ఓటు అందరూ వినియోగించుకోవాలనేటువంటి ఆశాభావన అయితే వారు చెప్తున్నట్టు అనమాట. కెమెరా పర్సన్ సతీష్తో, కెమెరా పర్సన్ అజయ్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.